గెటప్ శ్రీను నటించిన రాజు యాదవ్ మూవీ చూసేసా. ఇప్పుడే మన వైజాగ్ లో జగదంబ రమాదేవి థియేటర్ లో మార్నింగ్ షో చూసా. ఈ సినిమా అసలు తీసి ఉండకపోతే బాగుంది అనిపించింది. రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్ డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ కోసం డిస్కస్ చేస్తాం. మన ఛానల్లో చిన్న హీరోనా, పెద్ద హీరోనా, చిన్న సినిమానా, పెద్ద సినిమానా ఉండదు. మనకి పర్సనల్ గా ఆ సినిమా చూడాలనిపించి మూవీ రివ్యూ చేయాలనిపిస్తే చేసేస్తాం. మీరేమనుకోకపోతే వీడియో చూస్తూ మీ మొబైల్ అలా రొటేట్ చేసి ఒక లైక్ వేసుకోండి. నేను ఈ మూవీకి వెళ్ళడానికి రీజన్ గెటప్ శ్రీని కాదు, ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. గెటప్ శ్రీనికి ఒక కార్క్ బాల్ దవడమే తగిలి ఒక డిసార్డర్ కి ఫేస్ అవుతాడు. సినిమాలో స్టార్టింగ్ 5 minutes గెటప్ శ్రీని ఫేస్ నార్మల్ గా ఉంటుంది. ఇంకా తర్వాత అంతా క్లైమాక్స్ వరకు స్మైలీ ఫేస్ తోనే ఉంటాడు. గెటప్ శ్రీను హార్డ్ వర్క్, డెడికేషన్ మీకు అన్ని కనిపిస్తాయి ఈ మూవీలో. అసలు సినిమా అంతా ఒకటే ఎక్స్ప్రెషన్ పెట్టి డైలాగులు చెప్పడం అనేది చాలా కష్టం. అప్పట్లో పీకే మూవీ రిలీజ్ అయింది. అమీర్ ఖాన్ గారు కూడా చాలా ఇలానే హార్డ్ వర్క్ చేశారు. ఒకటే ఎక్స్ప్రెషన్ పెట్టాలి, ఏలియన్ లాగా. సినిమా అంతా అలానే ఉండాలి. దానికి ఎన్ని టేక్స్ అవుతాయి, ఎన్ని రీటేక్స్ అవుతాయి, ఎన్ని డైలాగులు చెప్పాలి, ఒకటే ఎక్స్ప్రెషన్ పెడుతూ అదే డైలాగ్స్ చెప్పాలి అనేది చాలా కష్టం. ఈ మూవీలో ఐ ఓన్లీ రెస్పెక్ట్ ఫర్ గెటప్ శ్రీన్ అన్న. సినిమా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ స్టఫ్ ఉంటుందిలే అనుకున్నా. సెకండ్ హాఫ్ చూసేకే మూవీ వరస్ట్ అనిపించింది. రాజు యాదవ్ బదులు ఈ మూవీకి టైటిల్ RX100 లిట్ అని పెట్టేయచ్చు. ఈ మూవీలో హీరో కూడా RX135 బైక్ యూజ్ చేస్తూ ఉంటాడు. సేమ్ రొటీన్ స్టోరీ భయ్య. హీరోయిన్ అందరు అబ్బాయిలతో తిరుగుతుంది, ఫిజికల్ గా అందరినీ వాడుకొని వదిలేస్తుంది. సేమ్ అదే స్టోరీ. హీరో పూర్ ఫ్యామిలీ, చాలా సఫర్ అవుతూ ఉంటాడు. హీరోయిన్ తో లవ్ లో పడతాడు. బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అంట. ఇలాంటివి ఎన్ని చూడలేదు. అసలు ఈ మూవీ తీయడమే వేస్ట్. పోనీ తీస్తే తీశారు. తీసినప్పుడు చాలా రియాలిటీగా ఉండాలి. స్క్రీన్ ప్లే కరెక్ట్ గా ఉండాలి. వరస్ట్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్. అండ్ కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు అయితే షార్ట్ ఫిల్మ్స్ చూస్తున్నట్టు అనిపించింది. ఇప్పుడు RX100 మూవీ కూడా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్సే. కానీ ఆ మూవీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చాలా రియాలిటీగా ఉంటాయి. ఆ డైలాగ్స్, ఆ యాక్టింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. నిజంగా ఈ సిచ్యువేషన్ ఇలా జరిగిందా ఒక అతనికి అన్నట్టు అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ అండ్ మిగతా యాక్టర్స్ బాగా యాక్టింగ్ చేసేస్తే సరిపోదు. ఆ సినిమాకి పనిచేసే క్రూ మెంబర్స్, టెక్నీషియన్స్ కూడా బాగా తీయాలి. ఈ సినిమాలో హీరోయిన్, డైరెక్టర్ అందరూ కొత్త వాళ్ళే. ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళే. మాక్సిమం అందరూ కొత్త వాళ్ళే. ఈ మూవీకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్, సురేష్ బొబ్బిలి అండ్ హర్షవర్ధన్. వీళ్ళిద్దరు కొన్ని చిన్న హీరో మూవీస్ లో వర్క్ చేసిన వాళ్ళే. మ్యూజిక్ పర్లేదు, మరీ అంత బ్యాడ్ గా అనిపించలేదు. ఈ మూవీ ఎడిటర్ బొంతల నాగేశ్వర్ రెడ్డి. ఎడిటింగ్ అసలు ఏం బాగలేదు. ఈయన కూడా ఏవో కొన్ని చిన్న సినిమాలకి ఎడిటర్ గా వర్క్ చేశారు. డైరెక్టర్ కృష్ణామచారి, సినిమాటోగ్రఫీ సాయిరామ్ ఉదయ్. కొత్త కదా, ఇంకా చాలా నేర్చుకోవాలి. ఎందుకు ఇలా అన్నానంటే, సినిమా తీయడం అనేది చిన్న విషయం కాదు. సినిమా తీస్తున్నప్పుడు బెస్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ సినిమాని ఒక షార్ట్ ఫిల్మ్ లాగా, సీరియల్ లాగా చూపించడం కరెక్ట్ కాదు. ఆడియన్స్ డబ్బులు పెట్టి టికెట్ కొంటాడు. ఆ 2 hours ఒక సినిమా చూసే ఫీలింగ్ ఇవ్వాలి, కానీ ఏదో షార్ట్ ఫిల్మ్, సీరియల్లో చూసే ఫీలింగ్ ఇవ్వకూడదు. ఫైనల్ గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 1 star. సో ఇది నా ఫైనల్ రివ్యూ అనమాట మూవీకి. అండ్ ఛానల్కి ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ పక్కన ఉన్న గంట బటన్ కూడా నొక్కండి. సో whenever I upload the video, you will be notified. See you in the next video buddies. Signing off.